హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మినీ గ్రైండర్ వైండింగ్ స్టెప్ కాయిల్ చుట్టడం మనకి కొద్ది కష్టమైన తరం అవుతుంది కాబట్టి మనం లాంగ్ కాయిల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సైజ్ తీస్తున్నాను చూడండి. 1 to 4 ఫిచ్ అనమాట, 1 to 6 ఫిచ్ అనమాట. రెండు కాయిల్ లాంగ్ కాయిల్ కూలర్ టైప్లో వైండింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. కనెక్షన్ 4 వైర్లే వస్తాయి. తప్పనిసరిగా చూడండి, వీడియో మొత్తం చూడండి. మీకు అసలు వైండింగ్ ఎలా చేయాలో ఏంటో అనేది మీకు ఈజీగా తెలుస్తుందన్నమాట. మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏం అర్థం కాదు. చూడండి, లాస్ట్ కనెక్షన్ కూడా 4 వైర్లే వస్తాయి అన్నమాట. ఆ 4 వైర్లు ఎలా వస్తాయి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇది 1 to 4 ఫిచ్ అనమాట, 1 to 6 ఫిచ్ అనమాట. ఇట్లా లాంగ్ కాయిల్ మనం సైజ్ తీసుకోవాలి. లాంగ్ కాయిల్ సైజ్ తీసుకొని మనం వైండింగ్ అనేది చుట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, కూలర్ టైప్లో సేమ్ కూలర్ వైండింగ్ ఎలా చేస్తామో సేమ్ అలానే చేసుకుంటే మనకి కనెక్షన్ అనేది తగ్గుతుందన్నమాట. జాయింట్లు కొట్టడం ఇవన్నీ ఏముండవు. లాస్ట్కి వైండింగ్ బయటికి కనెక్షన్ వచ్చే 4 వైర్ల కనెక్షనే వస్తుంది. సింపుల్గా అంటే సింపుల్గా వైండింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనకు సైజ్ అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా మనం చుట్టుకోవాల్సి ఉంటుంది. కాయిల్ అయితే 75 టర్మ్స్ అనమాట. 26 గేజ్ అల్యూమినియం వైండింగ్. అల్యూమినియం అంటే ఎక్కువ జాయింట్లు వేసుకుంటే ఆగదు కాబట్టి మనం ఆ జాయింట్ల కోసమని లాంగ్ కాయిల్ చుట్టేది. కనెక్షన్ వేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇట్లా లాంగ్ కాయిల్ చుట్టుకోవటం కరెక్ట్ అని నా ఉద్దేశం. వైండింగ్ కూడా మనకి సింపుల్గా మనం అన్ని మోటార్లు ఎక్కించి జాయింట్లు కొట్టి ఒక 2 గంటలు టైం తీసుకోవడం కంటే ఇది ఒక అర్ధగంటలో 30 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. వైండింగ్ అనేది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు. అల్యూమినియం వైండింగ్ మనకి మెల్టింగ్ కూడా ఈజీగా అవుతుంది. అల్యూమినియం వైండింగ్ అనేది ఈజీగా మెల్టింగ్ అవుతుంది. మనకి ఇబ్బంది కూడా ఉండదు. ఫ్రెండ్స్ చాలా ఈజీగా, అంటే కంపెనీలలో కూడా ఇట్లానే చేస్తారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి కొంతమంది మెకానిక్లు భయపడుతూ ఉంటారు అనమాట, ఇట్లా చేస్తే నడవదు అని. సరే, అది మనమైతే 1 to 4 పిచ్ పెట్టి ఎక్కించాలన్నమాట. 1 to 4లో ఒక మెలక అనమాట. ఇది 75 టర్మ్స్ 26 గేజ్ అనమాట. ఆ 26 గేజ్ అల్యూమినియం వైండింగ్. దీని డేటా వచ్చేసి 26 కేజీ 75 టర్మ్స్ ఆర్ రన్నింగ్ అనమాట. నెక్స్ట్ 1 to 6 3 మెలకలు అనమాట. 1 to 6లో 3 మెలకలు వేయాలండి. ఇప్పుడు మనం ఆ మెలక వేసేటప్పుడు ఎట్లా వేయాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ గాడిలో కూర్చోబెట్టి లెఫ్ట్ సైడ్ గాడి నుండి రైట్ సైడ్ గాడిలో కూర్చోబెట్టాలన్నమాట. ఆ విధంగా మనం మెలకలు వేసుకుంటూ వైండింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోతుంది. వైండింగ్ కూడా మనకి 30 మినిట్స్లో మనం పూర్తిగా మోటార్ కూడా చేయగలుగుతాం. అంత ఈజీగా అయిపోద్ది అనమాట మోటార్. కానీ పేపర్ పెట్టుకోవడం లేటు. పేపర్ పెట్టుకున్న తర్వాత 30 నిమిషాల్లో ఈజీగా మోటార్ వైండింగ్ చేసేయచ్చు సింపుల్గా. మనం రెండో మెలకు కూడా వేస్తున్నాం చూడండి. సేమ్ అట్లనే ఇదే మెలకలు మొత్తం 4 కాయలు అట్లనే ఉంటుంది. ఫ్రెండ్స్ స్టార్టింగ్ 4 కాయలు, రన్నింగ్ 4 కాయలు ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ కూడా 4 కాయలు ఉంటాయి. సేమ్ ఇలానే ఎక్కియాల్సి ఉంటుంది. కానీ దానిలో మెలకలు వేరే ఉండవు, ఒక మెలక తేడా ఉంటుంది. దాన్ని కూడా నేను చెప్తాను ఈ రన్నింగ్ అయిపోయాక. చూడండి, మొత్తం పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయొచ్చు, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. లైక్ అనేది మీ ఇష్టం. ఫ్రెండ్స్ చూడండి, సేమ్ 3 మెలకలు వేసాము. మనం సింపుల్గా అంటే సింపుల్గా వైండింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ లాంగ్ కాయిల్లో కొంతమంది కొత్తగా వైండింగ్ చేసే వాళ్ళకి ఎక్కలేదనుకోండి, ఎక్కనప్పుడు మన గార్లం పేపర్ కానీ ఏదైనా మిలక్స్ పేపర్ కానీ పెట్టి స్క్రూ డ్రైవర్తో ఒత్తుకుంటే అడుగుకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి ఈజీగా పేపర్ కూడా ఈజీగా ఎక్కుతుంది అనమాట. అంత సింపుల్గా మనం వైండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సెట్ ఎక్కించాము. ఇట్లా మనం జాయింట్లు
చాలా జాయింట్లు సేవ్ అవుతాయి. మనకి ఏం రావు, 4 వైండింగ్ వైర్లు అనేవి, కనెక్షన్ వైర్లు అనేవి బయటకు వస్తాయి. ఓన్లీ 4 వైర్లు, రన్నింగ్ 2 వైర్లు, స్టార్టింగ్ 2 వైర్లు, డైరెక్ట్గా వైండింగ్ వైర్లు కనెక్షన్ అనేది బయటికి తీసుకోవచ్చు. 118 వైర్ వేసుకొని బయటికి తీసుకోవచ్చు. అంత సింపుల్గా మనకి వైండింగ్ ఉంటుంది. మీరు పూర్తిగా చూడండి అనమాట, స్కిప్ చేయకండి. చూడండి, మనకైతే మొత్తం వీడియో మొత్తం చూపించడం కుదరదు కాబట్టి నేను ఆల్రెడీ 3 సెట్లు ఎక్కించాను. 4వ సెట్ కూడా ఎక్కిస్తున్నాను. మీకు అర్థం కావడం కోసం ఈ 4వ సెట్ చూపించాను, లేదంటే డైరెక్ట్గా స్టార్టింగ్ చూపించేవాళ్ళని. చూడండి, మనకి సేమ్ ఫస్ట్ ఎలా ఎక్కించామో లాస్ట్ కాయలు కూడా అట్లానే ఎక్కియాలన్నమాట. సేమ్ 1 to 4 ఒక్క మెలక 75 టర్మ్సే వస్తాయి. అన్నిట్లో అదే టర్మ్స్ వస్తాయి. 4 కాయల్లో అదే టర్మ్స్ వస్తాయి. మనకి ఎట్లా అంటే ఇది 1 to 4లో 75 టర్మ్స్ వచ్చినాయి కదా, నెక్స్ట్ దానిలో 3 మెలకలు వస్తాయి. అంటే 3 75 టర్మ్స్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అట్లా మనకి 3 ఏళ్ళు 21, 3 5లు 15, అంటే 215 టర్మ్స్ అనమాట. 225 టర్మ్స్ అనమాట. అట్లా 1 to 3లో ఆ విధంగా వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మా సేమ్ టర్మ్స్ వస్తాయి, సేమ్ ఉంటుంది అనమాట. వైండింగ్ కూడా స్టార్టింగ్ కూడా మనం లాంగ్ కాయలే చుట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ లాంగ్ కాయల్ వైండింగే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి స్టెప్ కాయలు చుట్టడం వల్ల ఈ స్టెప్ కాయలు 1 to 4, 1 to 8 చుట్టే 2 జాయింట్లు వస్తాయి. ఒక సెట్లో 2 కనెక్షన్ వైర్లు బయటకు వస్తాయి. మళ్ళీ అదే జాయింట్ కొట్టి, ఈ అల్యూమినియం వైండింగ్ కదా, అల్యూమినియం వైండింగ్ వల్ల హీట్ అవుతూ ఉంటుంది, ఆ జాయింట్లు షార్ట్ అవుతూ ఉంటే వైండింగ్ తొందరగా పోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఏ వైండింగ్ అయినా అల్యూమినియం, కాపర్ అయితే కొంచెం బెండ్ అవ్వదు కాబట్టి కాపర్ చేసుకోవాలంటే కొంచెం కాపర్ కూడా చేయొచ్చు, బెండ్ అవ్వదు కాబట్టి మనకి టైం వేస్ట్ అవుతుంది. కాపర్లో మళ్ళీ అంత ఈజీగా ఎక్కదు ఫ్రెండ్స్. మినిమం ఇది 30 minutes పట్టిందంటే అది 1 hour పడుతుంది. కాపర్ బెండ్ అవ్వదు కాబట్టి కొంచెం టైట్గా బెండ్ అవుతుంది, కానీ టైట్గా బెండ్ అవుతుంది, కొంచెం టైం కూడా తీసుకుంటుంది అనమాట కాపర్లో. సేమ్ మనం కూలర్ వైండింగ్ ఎలా చేస్తామో ఇది కూడా అలానే చేయాలన్నమాట. సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు వైండింగ్, మనకి పెద్ద టైం కూడా పట్టదు. సేమ్ చూడండి, మన వైండింగ్ అయితే 4 కాయలు ఎక్కించాము. నెక్స్ట్ స్టార్టింగ్ కూడా మన కాయలు చుట్టుకోవాల్సి ఉంటుంది. కాయలు కూడా మనకి సేమ్ ఈ రన్నింగ్ కాయిల్ ఎలా చుట్టామో అలానే. చూడండి, మనం 2 కొసలే బయటకు వచ్చాయి. మనకి మోటార్ కనెక్షన్లు 2 వైర్లు మనం బయటికి తీసే 2 కనెక్షన్లే బయటకు వచ్చాయి. నేను ఆల్రెడీ ముందే స్టార్టింగ్ వైర్ చుట్టాను ఫ్రెండ్స్. 28 gauge అనమాట, 90 టర్మ్స్ అనమాట. 90 టర్మ్స్ 28 gauge అల్యూమినియం. ఇది కూడా లాంగ్ కాయలు ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ 1 to 4లో సేమ్ ఫిచ్ వస్తుంది అనమాట. 1 to 4లో ఒక మెలక, 1 to 6లో 2 మెలకలు, అంటే 180 టర్మ్స్. 1 to 4లో 90 టర్మ్స్, 1 to 6లో 180 టర్మ్స్ అనమాట. ఇవి స్టెప్ గాడీలు అనేవి ఉంటాయి. స్టెప్ గాడీలకి మనం ఈ విధంగా చిన్న గాడి అనేది వస్తుంది కాబట్టి 3 మెలకలు రావన్నమాట స్టార్టింగ్కి. మన కూలర్లో కూడా ఏం చేస్తాం, ఫస్ట్ కూలర్ వైండింగ్లో 2 మెలకలు వేస్తాం, తర్వాత 3 మెలకలు వేస్తాం, ఆ విధంగా చేస్తాం. లేదు షార్ట్ కాయలు అనుకోండి, 1 మెలక వేస్తాం, లేదంటే 2 మెలకలు వేస్తాం. ఆ విధంగా ఇది కూడా అట్లనే ఉంటుంది అనమాట. సేమ్ కూలర్ని పోలిన మోటార్ అనమాట. కూలర్ను పోలిన మోటార్ వైండింగ్ సేమ్. మీరు సేమ్ ఎలా కూలర్ వైండింగ్ ఎలా ఉంటుందో అలానే సేమ్. మీరు స్కిప్ చేయకండి, మీకు పూర్తిగా ఇట్లానే అర్థమవుతుంది. చూడండి, మనం ఇది అనేది ఎక్కించాము కదా, నేను వైండింగ్ అనేది పూర్తిగా ఎక్కించాను. మొత్తం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, ఎక్కువ చూడరు కాబట్టి నేను కట్ చేశాను. మనకి బ్యాక్ సైడ్ అది గార్లం పెట్టుకొని దారం వేసుకున్నాను అనమాట. కనెక్షన్
4 వైర్లే వచ్చినాయి చూడండి. ఈ 4 వైర్లోనే మనం గీకితే ఎనామిల్ గీకితే కట్ అవుతూ ఉంటాయి. మన అల్యూమినియం కాబట్టి కట్ అవుతాయి అన్నమాట. ఇది ఎనామిల్ రిమూవ్ అనమాట, యాసిడ్. ఇది ఈ యాసిడ్లో ముంచి ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. అదే యాసిడ్ వైర్ మీద ఒక డ్రాప్ కూడా పడకూడదు అనమాట. మీకు ఒక డ్రాప్ కానీ ఏదన్నా పడింది అనుకోండి, మళ్ళీ వైండింగ్ చేయాల్సి ఉంటుంది. అంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్త. చేతి మీద పడ్డా మంట పుడుతుంది అనమాట. జాగ్రత్తగా ఇది యాసిడ్ అనేది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, యాసిడ్లో ముంచాను. ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాల్సి ఉంటుంది. అది ఎనామిల్ అనేది లేచేదాకా మనం ఎనామిల్ పొట్లు పోతూ ఉంటుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ, ఎక్కువ టైం అయితే తీసుకోదు. నీకు కాపర్ అయినా అంతే అయిపోతుంది, అల్యూమినియం అయినా అంతే అవుతుంది. చూడండి, మనకి ఇప్పుడు ఎనామిల్ అనేది రిమూవ్ అయిందనమాట. మనం ఇప్పుడు క్లాత్తో తుడిస్తే తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. మనం క్లాత్తోనే తుడవాలి. మళ్ళీ ఆ క్లాత్ వైండింగ్ కానకూడదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనం శుభ్రం చేయాల్సి ఉంటుంది. వైండింగ్ తగిలితే మళ్ళీ ఎక్కడైతే తగిలిందో అక్కడ కూడా ఎనామిల్ పోద్ది అనమాట. చాలా శుభ్రంగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తడి ఉండకూడదు. యాసిడ్ అనేది అస్సలు ఉండకూడదు. ఆ వైర్ మీద కూడా శుభ్రం చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ చేతి మీద పడితే మంట పుడుతూనే ఉంటాయి, ఏమీ అవ్వదు. చూడండి, రన్నింగ్కి రెడ్ వైర్ ఇస్తున్నాను. 1 స్క్వేర్ వైర్ తీసుకొని నేను రన్నింగ్కి ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం మెలుచుకోవాల్సి ఉంటుంది. వైండింగ్కి కటింగ్ బ్లేడ్తో గట్టిగా టైట్ వేసుకొని, ఇంకా కుదిరితే మీరు హీటింగ్ స్లీవ్ దొరికితే హీటింగ్ స్లీవ్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇదే అల్యూమినియం జాయింట్ని, అల్యూమినియం బట్టి అనే ఉంటుంది ఒక చిన్నది. ఆ అల్యూమినియం బట్టీలో లెడ్ కరగబోసి ఆ లెడ్లో ముంచితే మొత్తం షాల్రింగ్ అయిపోద్ది అనమాట. కానీ ఇంకో విషయం ఏంటంటే, మీరు షాల్రింగ్ రాడ్తో షాల్రింగ్ చేస్తే షాల్రింగ్ అవ్వదు ఇది. అన్న కొంతమంది అడగచ్చు, మీకు షాల్రింగ్ రాడ్తో చేయొచ్చు కదా అల్యూమినియం వైండింగ్ అంటారు. కానీ ఆ అల్యూమినియం వైండింగ్ అతకదు ఫ్రెండ్స్. దీనికి ఓన్లీ బట్టి ఉంటుంది, అల్యూమినియం బట్టి అనేది, షాల్రింగ్ బట్టి. అందులో ముంచాలన్నమాట. వీటిని ఆ జాయింట్లు అనేది అందులో ముంచితే అప్పుడు షాల్రింగ్ అవుతాయి. కానీ మీకు కాపర్ షాల్రింగ్ ఏ షాల్రింగ్ అవ్వదు అనమాట. అది ఒక్కటి తప్ప దీనికి చేసేది ఏం లేదు. చూడండి, జాయింట్లు అయితే మనం మంచిగా టైట్ వేసుకోవాలి, లూజ్ కనెక్షన్ లేకుండా. మనం ఇంత వైండింగ్ చేసినా కూడా ఆ లూజ్ కనెక్షన్ అనేది ఉంటే అక్కడే లోడ్ పడినప్పుడల్లా షార్ట్ అవుతూ వైండింగ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనెక్షన్ పోయి సిరీస్ పోతుంది అన్నమాట. అందుకనే మనం మంచిగా టైట్ వేసుకుంటే మనకి ఇబ్బంది ఏముండదు. కొంచెం ఈ జాయింట్లు వేసుకున్నప్పుడు హెచ్ క్లాస్ స్లీవ్లు వాడండి. హెచ్ క్లాస్ స్లీవ్లు అయితే బాగుంటాయి. షాల్రింగ్ హీట్ అవ్వకుండా, మనకి వైండింగ్ మీద హీట్ అవ్వకుండా మంచి నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి 4 వైర్లే వచ్చినాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 4 వైర్లే వస్తాయి బయటికి. కనెక్షన్ ఫేసు మన మామూలుగా వైండింగ్ కనెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేనైతే ఇవి వేసాను, ఎఫ్ క్లాస్ స్లీవ్లు వాడాను. మనకి జాయింట్ల దగ్గర 5mm స్లీవ్ పైన టోపీలుగా తొడుగుతున్నాను అనమాట. ఎందుకంటే అది కనెక్షన్ హీట్ అవ్వకుండా ఒకటికొకటి అది కనెక్షన్ హీట్ అయ్యి కింద వైర్కి తగిలి షార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ రోజులు వచ్చేది చాలా తక్కువ రోజుల్లోనే వైండింగ్ పోతుంది అనమాట. మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోగలిగితే అల్యూమినియం వైండింగ్ సింపుల్గా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఫ్రెండ్స్. మనం కొంతమంది ఈ అల్యూమినియం వైండింగ్ చేయడానికి భయపడుతూ ఉంటారు, ఎందుకు ఈ వైండింగ్ ఆగదు అని. కానీ మనం కరెక్ట్గా చేస్తే అల్యూమినియం కూడా మన కంపెనీ వాళ్ళు చేస్తారు కదా వైండింగు, వాళ్ళు చేసినప్పుడు ఆగంగలేదు, మనం చేస్తే ఎందుకు ఆగదు. మనం కూడా కరెక్ట్గా గేజ్ చూస్తూ టర్మ్స్ కరెక్ట్గా వేస్తే, జాయింట్లు అనేవి లేకుండా వేస్తే చాలా కరెక్ట్గా మోటార్ కూడా చాలా కరెక్ట్గా నడుస్తుంది. అల్యూమినియం కూడా ఇబ్బంది పెట్టదు. కానీ చూడండి, నేనైతే కనెక్షన్ వేసేసాను, 4 వైర్లు బయటికి తీసేసుకున్నాను. ఇప్పుడు దారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా అంటే ఎంత సింపుల్గా వైండింగ్ చేశానో మీరు వీడియోలో చూశారు. సేమ్ అదే విధంగా మీరు కూడా
మీకు వైండింగ్ వస్తే చేసుకోండి, లేదు మాకు అర్థం కావట్లేదంటే కామెంట్ పెట్టండి, నేను ఏదైనా సలహా ఇవ్వగలుగుతాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం ఇప్పుడు దారం అయితే వేస్తున్నాం. దారం కూడా వేసుకోవచ్చు. కొంతమంది టేప్ వేస్తారు, కొంతమంది ఇక్కడ కనెక్షన్ వరకు అయినా కట్టుకోవచ్చు. మొత్తం వేయకపోయినా ఇంకా కనెక్షన్ వరకు కట్టుకున్నా కూడా ఏం కాదు. మీకు నచ్చితే కనెక్షన్ అయిపోయిన తర్వాత వార్నిష్ పోసుకోవచ్చు. అసలు అయితే పోయకపోవటమే మంచిది ఫ్రెండ్స్. వార్నిష్ అల్యూమినియం అనేది వార్నిష్ పోయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే రేపు ఇక్కడ ఏదన్నా జాయింట్లు షార్ట్ అయినా కూడా, ఏదన్నా పొరపాట్లో జాయింట్ షార్ట్ అయినా కూడా మళ్ళీ అదే స్లీవ్ ఒక వైర్ లేపి మనం జాయింట్ కొట్టుకోవచ్చు. అదే మీరు వార్నిష్ పోసారనుకోండి, ఇదే స్లీవ్ కరెక్ట్గా వైర్ మీద అతికి మళ్ళీ మనం లేపుతుంటే వైర్తో పాటు ఎనామిల్ లేస్ వస్తాయి. కలర్ మొత్తం పోయి స్లీవ్ కంటి లేస్తుంది అనమాట. అప్పుడు నువ్వు కనెక్షన్ జాయింట్ కొట్టినా ఉపయోగం ఉండదు. మళ్ళీ అదే కలర్ పోయిన దగ్గరే షార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి